థైరాయిడ్ గడ్డల్లో క్యాన్సర్ గడ్డలను గుర్తించడం ఎలా? లేకపోతే అన్ని థైరాయిడ్ గడ్డలు కూడా డేంజరస్సేనా? లేకపోతే థైరాయిడ్ గడ్డలను అలానే వదిలేసేయచ్చా? ఇలాంటి విషయాలని ఈరోజు మనం ఈ రీల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలు చిన్నవిగా ఉన్నప్పుడు అవి క్యాన్సర్ గడ్డలా లేకపోతే నార్మల్ గడ్డలా అనేది మనం చూసి కానీ లేకపోతే ఎగ్జామిన్ చేసి కానీ ఐడెంటిఫై చేయలేమండి. అలాంటి వాటికి ముందుగా అల్ట్రాసౌండ్ చేయించాలి. అల్ట్రాసౌండ్ తర్వాత ఎఫ్ఎన్ఏసి అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఎఫ్ఎన్ఏసి చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది అది నార్మల్ గడ్డలా లేకపోతే క్యాన్సర్ గడ్డలా అని చెప్పి. అలా కాకుండా కొంతమందిలో చాలా సంవత్సరాల నుంచి గడ్డలు ఉండి అవి సడన్గా పెరిగిపోవడం కానీ లేకపోతే వాయిస్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడం, మింగడానికి కష్టంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని క్యాన్సర్ గడ్డలుగా పరిగణించవచ్చు. కానీ చిన్న గడ్డల్లో మాత్రము మనం ఎటువంటి తేడాలు అనేటివి గమనించలేము. పెద్ద గడ్డలు మాత్రమే పైన చెప్పిన లక్షణాలు ఉంటే అలాంటి వాటిని మాత్రమే మనం క్యాన్సర్ గడ్డలుగా పరిగణించి వాటికి అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ దాని తర్వాత ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేసి నిర్ధారణ చేయవచ్చు. థ్యాంక్ యూ.